భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. నవంబర్ 28 నుంచి 3 రోజులు జరిగే ఈ సదస్సుకు వచ్చే అమెరికా బృందానికి అగ్రరాజ్య అధ్యక్షుడు కుమార్తె ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తారని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఈ సదస్సు ఇరు దేశాల పెట్టుబడిదారులను, స్టార్టప్ సంస్థలను ఒకచోటికి చేర్చుతుందని మోదీ వెల్లడించారు. ఇవాంకా రాక కోసం ఎదురు చూస్తున్నట్లు మోదీ ట్వీట్ చేయగా, తనకు ఆహ్వానం పలికినందుకు ఇవాంకా ట్విట్టర్లో మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండటం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొనడం ఔత్సాహికులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పారు. అతిపెద్ద కార్యక్రమ నిర్వహణ కోసం హైదరాబాద్ను ఎంచుకున్నందుకు ప్రధానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సదస్సుల నిర్వహణలో భారత్ సత్తాను ప్రపంచానికి చాటుతామన్న కేటీఆర్, 2 ప్రాచీన పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి ఆవిష్కరణలు, ఔత్సాహికులను ప్రోత్సహించడం భవిష్యత్తు తరాలకు మంచి అవకాశాలు కల్పించినట్లు అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.